ఫోర్త్ క్లాస్ ఇన్ ద థర్డ్ లెసన్ దేశమును ప్రేమించాను. ఈయన దీన్ని రచించిన ఎవరో పని గురజాడ వెంకటరావు. ఈయన 1862లో జన్మించారు. 1915లో చనిపోయారు. ఈయన తెలుగు కవిత్వానికి సాహిత్య మార్గదర్శకుడు, యువకర్తగా ఈయన చరిత్ర పరిశోధన అన్నిటికీ ముఖ్యమైన భాషాతత్వవేత్త అనమాట. వాడుకల భాష ప్రవేశపెట్టిన చిరస్మరణ రచన చేశాడు. కన్యాశుల్కం నాటకాన్ని రచించాడు అనమాట ఈయన. ఇక దేశమును ప్రేమించిన మంచి అన్నది పెంచుమన్న ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్ గట్టి మీద తలపెట్టోయ్ పాడి పంటలు పొంగిపర్లే దారిలో నువ్వు పాటు పాడబోయ్ తిండి కలిగితే కండ కలగవాడే మనిషోయ్. ఇది అస్సలు దీని పాట మొదలు పాడితే భలే ఉంటుంది అసలు. దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టోయ్. ఊరికి ఉత్తుత్త మాటలు మాట్లాడద్దు, బాగా మంచి మాటలు గట్టి మేలు ప్రతి ఒక్కరికి మంచి మేలు తలపెట్టు పాడి పంటలు పొంగిపల్లె. ఇక దేశాభిమానం నాకు హద్దని ఒట్టి గొప్పలు చెప్పుకోబోయ్ పూని ఏదైనా ఒక మేలు కూర్చి జనులకు చూపబోయ్ సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడ్పడబోయ్. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు చట్టపట్టాలు పట్టుకొని దేశస్థులంతా నడవవలెనోయ్. అన్నదమ్ముల వలె జాతులు మతములన్నీ మెలగవలెనోయ్. ఆహాహా గురజాడ అప్పారావు ఎంత చక్కగా రాశాడు చూడండి. దేశాభిమానం నాకు హద్దే లేదు, ఒట్టి గొప్పలు చెప్పద్దు ఎప్పటికీ. ప్రతి ఒక్కరికి నీ దేశంలో ప్రతి ఒక్కరికి నీ ఎదుటిన్న ప్రతి ఒక్కరికి సాయం చేసి నీ యొక్క సొంత లాభం అనుకొని కొంత ఇతరులకు తోడ్పడు, సహాయం చేయి. ప్రతి ఒక్కరికి ఏం పోయేదని సొమ్ము, సహాయం చేసే గుణం నీకుంటే దేవుడు ఎంతో కొంత నీకు మేలు చేస్తాడు. ఇక్కడ అర్థాలు ఉన్నాయి. ఒట్టి అంటే ఏమి లేని, కద్దు అంటే కలదు ఉన్నది, దేశాభిమానం దేశం మీద ప్రేమ, చట్టాపట్టాలు ఒకరి చేతిని మరొకరు పట్టుకోవడం, తోడుపడు సహాయపడు అంటే దేశము నాదని ప్రేమించి మంచి ప్రోత్సాహ మాటలతో వృధా చేయకుండా ఉపయోగపడేలా పనిచేయి. మన దేశ పాడి పంటలతో సస్యశ్యామలం ఉండేలా కృషి చేయాలి. అప్పుడు దేశంలో ఉన్న వారందరికీ ఆహారం లభిస్తుంది. పౌష్టికాహారం తిన్న మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. నా దేశం మీద గౌరవం ఎక్కువ అని గొప్ప చెప్పొద్దు. ఏదైనా ఒక మంచి పేరు చేయి. సొంత పాలన కొంత మానుకొని ఇతరులకు సహాయం చేయి. దేశం అంటే ఒక సమూహం తెలుసుకో. సుఖదుఖాలు అందరూ కలిసికట్టుగా, దేశ ప్రజలందరూ మతాలు జాతులు వేరైన అన్నదమ్ములా కలిసిమెలిసి ఒకే మాట ఒకే బాటగా ఉండాలని ఈయన గురజాడ అప్పారావు ఎంతో చక్కగా రాయడం జరిగింది. చక్కగా మనం నేర్చుకొని మంచి మార్కులు తెచ్చుకోవాలి. ఈ పద్యం ఎప్పటికీ, ఈ భావాన్ని మనం ఎప్పటికీ మరవకూడదు. ప్రతి ఒక్కరికి మనం సహాయం చేయాలా. సహాయం చేసినప్పుడు మనకు ఆనందం కలుగుతుంది, జీవితం మీద ఆసక్తి రేగుతుంది. ఇక్కడ శివాజీ గురించి కొంత ఇవ్వడం జరిగింది. బాల శివాజీ తండ్రి శంభోజీ బీజాపూర్ సుల్తాన్ కొలువు తీసుకొని వెళ్ళాడు. ఆ సుల్తాన్ ఎలా వందనం చేయాలో తండ్రి శివాజీకి తర్ఫీదు ఇచ్చాడు. దేశం భక్తి మెండుగా కలిగిన శివాజీ విదేశీనికి శిరస్సు వంచి తనలో తాను అనుకున్నాడు. సుల్తాన్ కోలు వెళ్ళిన తర్వాత శంభోజీ ఆయన నమస్కారం చేసి కొడుకు వంక చూశాడు. శివాజీ శిరస్సు వంచి నమస్కరించకుండా దీవిగా నిల్చున్నాడు. సుల్తాన్ కోసం వచ్చిన అక్కడ ఉన్న మఠాధిపతులు చిన్నపిల్లలుగా వాళ్ళు తెలియని సుల్తాను సర్ది చెప్పాడు. శంభోజీ తర్వాత శివాజీ మందలించబోగా తండ్రి నేను జీవించి ఉండగా పరాయి పాలకుల ముందు తల వంచుకు ఆత్మాభిమానంతో జీవించు అని బదులిచ్చాడనమాట శివాజీకి. అందుకే శివాజీ గొప్ప చక్రవర్తి అయ్యాడు. శివాజీ తండ్రి శంభోజీ అనమాట. బీజాపూర్ సుల్తాన్ కూడా తీసుకొని ఉన్నాడనమాట. శివాజీ గురించి మనం ఎంత విన్నా తక్కువ అవుతుంది. శివాజీ గొప్పవాడు అనమాట. ఇక్కడ తెలుగు తల్లి ఇవ్వడం జరిగింది. ఈ తెలుగు తల్లి వచ్చేసి పిల్లలమర్రి వెంకట హనుమంతరావు గారు రచించారు. పిల్లలమర్రి వెంకట హనుమంతరావు గారు. ఈయన 1929 చనిపోవడం జరిగింది. పిల్లలమర్రి వెంకట హనుమంతరావు గారు విమర్శకుడు. ఈయన కవితా సాహిత్య వ్యాసాలు, కథలు, ఏకాంకికం, ఖండకావ్యాలు రచించాడు. వీరి రచనలు సాహిత్య పదం ఆంధ్రాభిధం వంటి మరి రచించడం జరిగింది అనమాట. తేనె పలుకులు తెలుగు తల్లి, రచనలు వెలుగులు తెలుగు తల్లి, శాతవాహన శకముల లోపల శాంతి పాఠములు నేర్పితమ్మ, పూర్వెంగి యుగము లోపల పుణ్య కవితల తిప్పితమ్మ, కాకతీయుల కాలమేమ్మ ఖడ్గ పాండితం
గర్భితమమ్మ రెడ్డి రాయలు రాజ్యమందు లలిత కళల దేల్చి గాంధీదేవుని యుగముల సదహృదయముల గాంచితనమ్మ సర్వమాన సమాతను భారతమ్మ యశవనింపగా కదిరమ్మ తెలుగు తల్లి బ్రోవరమ్మ తెలుగు తల్లి. పిల్లల మరి వెంకట హనుమంతరావు గారు చాలా చాలా చక్కగా రాయడం జరిగిందన్నమాట. బిట్టు రావచ్చు తెలుగు తల్లి కవి ఎవరు అని మనం అడగచ్చు. కందిరిగ కిటుకు మరి ఈ రావూరు భరద్వాజ ఈయన రచించారన్నమాట. ఈయన రావూరు భరద్వాజ గారు 1927లో ఈయన జన్మించడం జరిగింది. 2014లో చనిపోవడం జరిగింది. గుంటూరు జిల్లా తాడికొండ జన్మించాడు. ఈయన రాసిన తొలికథ అపరిచితుడు, కథాసాగరణుడు, 37 కథా సంపుటికలు, ఉడుతమ్మ ఉపదేశం, కీలుగుర్రం వంటి 43 పిల్లల కథలు రచించాడు. కర్రమింగిన వెలగపండు, జలప్రలయం 17 నవలు రాశాడు. జ్ఞాన పురస్కారం కళా ప్రపూర్ణ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈయన రావూరు భరద్వాజ గారు జ్ఞానపీఠ పురస్కారం అనేది కళా ప్రపూర్ణ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. సోవియట్ రాజ్యానికి సంబంధించి గోపీచంద్ జాతీయ సంస్కారం సంబంధించి మన ఆంధ్ర ప్రభుత్వం ఈయన లోకనాయక్ ఫౌండేషన్ పురస్కారం వంటివి రచించారు. రావూరు భరద్వాజ గారికి జ్ఞానపీఠ పురస్కారం లభించిందన్నమాట. కళా ప్రపూర్ణ సంబంధించి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించిందన్నమాట. ఈయన రావూరు భరద్వాజ గారు 1927లో జన్మించాడు. 2014లో చనిపోవడం జరిగింది. ఇక్కడ అనగనగా ఒక పెద్ద అడవి ఉంది. ఈ అడవిలో రకరకాల జంతువులు ఉన్నాయి. అడవికి సింహం రాజుగా ఉంటుంది. నిజానికి సింహం చాలా మంచిది. ఇది కథ చాలా బాగుంటుంది అన్నమాట. మీరే ఈ కథను చదవండి. ఇందులో ఉన్న మంచి వాటిని నాకు మీరు కామెంట్ చేయండి. వచ్చే నుండి సింహంతో పొత్తు కలపాలని చూసి సింహం మారు వేసుకుని తిరుగుతూ ఉంటుందన్నమాట. ఏనుగు పసిగట్టి సింహంతో కబుర్లాడి మాట పెంచి స్నేహం పెంచింది. ఏనుగు ఏ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇతర జంతువుల మీద చాడీలు చెప్పేది, అబద్ధాలు చెప్పేది. సింహాన్ని చేతులు చిక్కించుకొని సింహానికి ఏనుగు ఎంత చెబితే అంత. ఈ విధంగా బాగుందన్నమాట. చాలా కథ బాగుంది, చదవండి.